హాయ్ అందరికీ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. సో ఇక్కడైతే ఈరోజు పాలు పట్టియడం జరుగుతుంది మల్లన్న స్వామికి. సో అందుకని మల్లన్న స్వామి రూపాన్ని అయితే డ్రా చేశారు. చాలా చక్కగా చేశారండి. ఈ ఒగ్గు చెప్పే వాళ్ళే ఇదంతా కూడా నీట్గా డ్రా చేయడం జరిగింది. సో మల్లన్న స్వామికి పాలు పట్టియడానికి దానికి కావాల్సిన పూజ ఏర్పాట్లు చేస్తున్నారు. అండ్ ఇందులో ఒక అతను పోతరాజు అంటారు కదా, అలా పోతరాజులా రెడీ అయ్యి మల్లన్న స్వామి తనకొచ్చి సో మనకి ఏమైనా దోషాలు ఉన్నా ఏమైనా పూజలు ఉన్నా అంతా మంచి జరుగుతుందా లేదా అని చెప్పి తర్వాత పూజ చేస్తారండి. మల్లన్న స్వామికి పూజ చేసి పచ్చిపాలండి, ఆవువి పచ్చిపాలు వేడి చేయొద్దు, అవి ఒక గిన్నెలో పెట్టి ఆఫ్టర్ పూజ తర్వాత అది ఈ పోతరాజు ఉంటారు కదా వాళ్ళు అవి తాగుతారు. అంటే మనం స్వామికి తాగించినట్టు. ఆ తర్వాత అవే మనకి తీర్థం లాగా ఇస్తారు. సో అదైతే ఇక్కడ మీకు నీట్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. అండ్ ఇక్కడ చాలా నీట్గా అండ్ క్లియర్గా మనకి ఎక్స్ప్లెయిన్ చేస్తూ వాళ్ళైతే చాలా నీట్గా చేశారండి పూజ. వినే ఓపిక, భక్తి, శ్రద్ధ ఉంటే చాలా బాగా అనిపిస్తుంది. ఎవరు భయపడతలేదు. కనపడుతుంది. పట్టుకోరా మొబైల్ చేతిలో నాకు రా ఉండాలనుకుని ఎవరు కావాలి కోరుకునే కోరికలు తప్పకుండా నెరవేరాలి. సుల్తాన్ వాళ్ళ సంస్థానం చల్లగా కాపాడాలని చెప్పేసి స్వామి పేరు మీద రావు 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 వీడియో నచ్చితే లైక్, షేర్, సబ్స్క్రైబ్ మై ఛానల్. థ్యాంక్ యూ. బాయ్ బాయ్. మళ్ళీ కలుద్దాం.